అమ్మాయి గురించి చెప్పలేను, ఇంట్లో వాళ్ళ గురించి చెప్పలేను. నాకు అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాను సార్. నా వల్ల కావటం లేదు అమ్మాయి గురించి ఆలోచించడం. నేను చేసుకుంటాను, నాకు కుదురుతుంది సంబంధాలంటే, తను వచ్చి నేను చెడగొడతాను, ఎట్లా చేసుకుంటావు చూస్తాను, పోలీస్ కేసు వేస్తాను తనే చేస్తుంది సార్. చేసి ఇట్లా అడుగుతుంది, పెళ్లి చేసుకోవద్దు అది ఇది అంటుంది, మళ్ళీ తనే భయపడిస్తుంది. నాకు ఆడుకుంటాను సార్ నా లైఫ్ తో. తను నాకేం చేయాలో తెలియని టైంలో అప్పుడు మీకు పెట్టాను సార్ యాక్చువల్ గా మెయిల్. అది అసలు నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి సార్, చచ్చిపోతామన్నంత థాట్స్ వస్తున్నాయి సార్. టార్చర్ అనిపిస్తున్నాను సార్ ఆ పిల్ల వల్ల. చచ్చిపోవద్దు చెప్పండి. నేను అనుభవించలేను సార్ ఖచ్చితంగా, ఇంకా నా వల్ల అయితే కాదు సార్. నేను నాకు ఇంకెవరు హెల్ప్ చేయకపోతే నేను ఇంకా చావడమే దిక్కు అనుకున్నట్టు అయిపోతాను సార్ నాకు నా లైఫ్. అవునండి, ఇలాంటి ఎవరికి చెప్పుకోలేము. ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళు మనకే రివర్స్ గా మాట్లాడతారు కానీ మనకు హెల్ప్ చేయరు, కానీ బ్లేమ్ ఎక్కువ చేసేస్తారు. అవును సార్, మీరు కనీసం ఏదో ఒక హెల్ప్ చేసి నాకు ఏదో ఒకటి చెప్పినా నాకు అది యూజ్ అవుతుంది సార్. భయపడే అవసరం లేదండి, తనది ఆల్రెడీ పెళ్ళైపోయి హస్బెండ్ ఖత్తర్లో ఉంటాడు, మళ్ళా 7 years పాప ఉన్నది. ఇవన్నీ ఉండగా కూడా ఆమె మీ మీద ఎటువంటి కేసులు వేయలేదండి. ఏం కేసు వేస్తుంది? పెద్దగా కేసులు ఏం వేయలేదు. మీరే తన మీద ఇంకా కేసులు వేయాలి, ఫ్రాడ్ కేసు వేయాలి, చీటింగ్ కేసు వేయాలి. తను ఒక చీటర్ అండి. సరే, ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్పేసి మీతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం కూడా తప్పేం కాదు. సహజీవనం చేసినా కూడా తప్పేం లేదు, తన ఇష్ట ప్రకారంలో సహజీవనం చేయొచ్చు. కానీ ఉన్నది ఉన్నట్టు మీతో చెప్తే బాగుండేది. మిమ్మల్ని మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మిమ్మల్ని ఇంత సఫర్ చేయించడం అనేది, అసలు ఆమె మీద మీరు కేసులు పెట్టాలి. ఇప్పుడు ఆ అమ్మాయి మీతో కాంటాక్ట్ లో ఉన్నదా? ఉన్నాను సార్, ప్రస్తుతానికి అయితే తను కాల్ చేస్తుంది సార్. కాల్ చేసిన ప్రతిసారి నేనైతే చెప్తూనే ఉంటాను సార్, అంటే నాకు ఇంట్లో ప్రెషర్ గా ఉంది, నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, నేను పెళ్లి చేసుకుంటాను, మనకు ఇంకా సెట్ అవ్వదు, నాకు బ్రేకప్ చెప్పేసి నాకు ఇంకా నీతో వద్దు అని చెప్పిన ప్రతిసారి నాకు ఏదో కేసు పెడతా, నేను నీకు అసలు జాబే లేకుండా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఏ కేసులో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కేసు పెడుతుంది సార్ నా పైన, ఒక్కొక్క కేసు పెట్టి చెప్తా ఉంటుంది. నాకు నిజంగా విన్న ప్రతిసారి నా వల్ల కావటం లేదు సార్, ఎట్లా హ్యాండిల్ చేయాలో కానీ. నాకు ఎక్కువ సూసైడ్ థాట్స్ వస్తున్నాయి సార్, అంత మెంటలీ ప్రెషర్ పెడుతుంది సార్ తను. నాకు అది ఏం చేయాలో కానీ అర్థం కావటం లేదు సార్. కాంటాక్ట్ లో ఉందా అండి? ఉంది సార్, చేస్తుంది సార్, ఎత్తితే చేస్తుంది, తను చేస్తుంటుంది సార్. నిజంగా టార్చర్ పెడుతుంది సార్ తను.